నా కసి కళ్ళకునా చిక్కు చిక్కు చిందై అన్న నా కసి కళ్ళకునా చిక్కు చిక్కు చిందై అన్న ముద్దు చాలనీనా అది ఎంత చిన్నదైనా చక్కు చక్కు ఇచ్చై అన్న కన్ను గీటితే సుల్తానా కసి కట్టు దాటడా దీవానా కొట్టె ముద్దులా తప్ప కట్టి చేసినా తిల్లనా నా కసి కళ్ళకునా చిక్కు చిక్కు చిందై అన్న ముద్దు చాలనీనా అది ఎంత చిన్నదైనా చక్కు చక్కు ఇచ్చై అన్న కపటమేది లేని జవరాలా పట్టె మనసు వేస్తే చలరేగిపోదా వసంతాల వాకిట్ల వయరాల విన్నమ్మ కులసాల సందితో విలాసాల వేదమ్మా సారిల్చి సడి చేసుకుందామా నా కసి కళ్ళకునా చిక్కు చిక్కు చిందై అన్న అది ఎంత చిన్నదైనా చక్కు చక్కు ఇచ్చై అన్న కన్ను గీటితే సుల్తానా కసి కట్టు దాటడా దీవానా కొట్టి ముద్దులా కప్ప కట్టి కాటే వేసేనా చిక్కు చిక్కు చిందై చిక్కు చిక్కు చిందై చిక్కు చిక్కు చిందై చిక్కు చిక్కు చిందై ఎర్రపాటి కుర్రోళ్ళంత ఎనకాలం పిల్లగాళ్ళే కొన్ని మనసివ్వలేదా నల్ల నల్ల మేఘంలోని నీరుంటదంట నల్లవాడి గుండెల్లోని కలదాచుకుంట మారాల చేమంతి నీ ఒళ్ళె ఉయ్యాల మందార పువ్వల్లే ఎర్రబారి సందేలా చందనమ్మతో గిట్లో చిక్కుకుంటే వేళ నిన్ను పట్టి ఏకంగా వెనగొచ్చుకోవాలా కట్టు దాటుకోగలదే నిన్ను ముంచి వేయాలి తిల్లనా నీ పెదవుల్లో తేడా తక్కు తక్కు ఇచ్చి తిల్లనా నీ పెదవుల్లో హలో దేవా
లోకానికి అత అలవాటు. ఆడవాళ్ళని అరాచకాలు చేసి అన్యాయాలు చేసి వాళ్ళ జీవితాన్ని నాశనం చేయట్లు ముందరికి వేస్తున్న ఈ దేవా, చారిస్టు దేవా, సైకో దేవా, రా హలో బొమ్మ, అందాల ముద్దు బొమ్మ, పాలరాతి పుత్తడి బొమ్మలా ఉన్నావు. కోనూరుడేమల్లా దగ 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 మెరిచిపోతున్నావు కదే. అంతలా ఆశగా ఎదురు చూస్తున్నావు ఎవడి కోసం? మనసిచ్చినోడి కోసమా లేక నాలాంటి మగాడి కోసమా? హే మిషన్, ఎవరు నువ్వు? ఒళ్ళు ఎలా ఉంది? చిమచిమలాడుతుంది. కోపంలో కూడా కాక పుట్టిస్తున్నావు. నాలోని కామాందుండి నిద్ర లేపుతున్నావు. ఎవరు నువ్వు? అసలు ఎందుకు వచ్చావు? నీలాంటి చారులతల సౌందర్యాన్ని సొంతం చేసుకునే సీమాంధ్ర కుర్రోడిని, నవ్యాంధ్ర హీరోని, భీమవరం బుల్లోని, ఈ స్టేట్ సర్కార్తో సర్కస్ ఆడుకునే స్మగ్లింగ్ సామ్రాట్కి ముద్దుల తమ్ముడిని, దేవరాజుని. అంటే పని పాట లేని బేవర్స్ బ్యాచ్ అన్నమాట మంది. బేవర్స్ కాదు బేబీ, నువ్వు అంటే నీకు కాబోయే హస్బెండ్ అవుతా. నువ్వు అంటే నేనేంటో చూపిస్తా. కామాంధ్ర, నీలాంటి కామాంధ్రుల కోసం ఆ అన్నగారు ఎన్నో కొత్త కొత్త చట్టాలు విధించారు. ఆయన కానీ మీలాంటి వాళ్ళు మారరా? అన్నా ఏ అన్నే? చంద్రన్న, జగనన్న, పవనన్న, లేక ఆ అడవిలో ఉన్న అన్న, చివరకు ఆ దేవుడే దిగొచ్చినా ఈ ఆడవాళ్ళపై జరిగే అగత్యాలు ఆగవే. రే, అసలు నేనెవరో తెలుసా నీకు? ఇంతకీ నువ్వేమైనా సీఎంవా లేక సీఎంవా? మీలాంటి మృగాల పాలిట కష్టపడి చదివిన కాలికని నాలాంటి అగాత్యం జరిగే ఆడబిడ్డలపై అండగా నిలవదలిసిన నడుం బిగించిన వీరనారీంద్ర. నారీ నాంచారి కలలు కంటున్నావా కామాక్షి? ఇది రాజుల కాలం కాదే రాజనందిని. ఎక్కడ తప్పులు చేస్తే శిక్షలు వేయడానికి ఇది మాలాంటి రాక్షసుల కాలం, రాక్షసుల రాజ్యం. తప్పులు చేస్తే చూస్తూ సహించాల్సిందే కానీ శిక్షలు వేయాలని చూస్తే శవాలుగా మారుతారు. రే, మర్యాదగా వచ్చిన దారినే వెళ్తావా లేదా? వెళ్తానే, కానీ వెళ్ళే ముందు నీ అందంతో ఆడుకొని అప్పుడు వెళ్తానే.
ఎవర్రా నువ్వు? మంచి మూడ్లో ఉంటే మేనస్ లేకుండా వచ్చావు. రే ఇలాంటి మృగాలను మట్టి కనిపించడానికి వచ్చిన మగధీరుణ్ణి పేద వజ్ర భూములు కబ్జాలు చేస్తూ భూదందాలతో అడ్డంగా బలిసిన బక్కాసులను భస్మం చేయడానికి వచ్చిన బొబ్బిలి సింహాన్ని సిఐడి ఆఫీసర్ సింహ నరసింహాన్ని. రే నరసింహ, ఏంట్రా వీరుల్లా విర్రవేగుతున్నావు? రక్తం తాగే ఈ రక్తాసుడికి రక్తదాహాన్ని బలి కాకముందే పారిపోవు, బ్రతికిపోతావు, లేదంటే బూడిదైపోతావు. దేవరాజ్, నువ్వు దేవ అయినా దేవిదైనా రావుదైనా ఐ డోంట్ కేర్. శ్రీ నరసింహుడి స్ప్రభం చూస్తే ఆ నరకాసుడికైనా నెత్తురు చుక్కలు కనపడాలా. నువ్వు వచ్చినా వచ్చినా నేను రెడీ. ఏ నరసింహ, మాలాంటి నర్రూప రాక్షసుల్లో పెట్టుకున్నా నీలాంటి సింహాల్లో చెడు కూడా అనుకున్నా. పుష్పరాజు తమ్ముండి దేవరాజు, ఈ అఘోర ఆట మొదలు పెట్టకముందే ఎక్కడి నుంచి పారిపో, ప్రాణాలైనా మిగులుతాయి, లేదంటే ఇంట్లో నీ ప్రాణం తీసి నీ రక్తం త్రాగుతా. పారిపోవటం ఓడిపోవటం ఈ వేటాడే సింహం హిస్టరీలోనే లేదురా. ఏ నరసింహ, ఆ హిస్టరీలు తిరగరాసిన తల మేము తలదన్నాలని చూస్తే తల కొని పెట్టేస్తాం. ఏ నీ తాటాకి తప్పుల్ని వణికిపోయే పిరికుగుండి కాదురా, వచ్చిన ఆయుధాలే వేటాడిన ఉక్కు గుండిరా. రే నరసింహ, బేకారాలు పోయి బింబిసారితో బరిలో దిగాలని చూస్తే నిన్న భగవంతుడు కూడా కావాలరా. రే ఈ నరసింహుడు అవతారం ఎత్తింది మీలాంటి రాక్షసి రాబోతుల్ని వల్ల కట్టికి పంపటానికి. వదలంరా, మిమ్మల్ని వదలంరా. రే నరసింహ, ఈ దేవతనే జగడం పెట్టుకోవాలని చూస్తున్నావా? నిన్ను ఆ భగవంతుడికి పంపిస్తా. ఏ దేవరాజ్, నాతో ఈ సింహంతోనే ఆడుకోవాలని సరదా పడుతున్నావు. నీ సరదా తెరిచి నీ ముచ్చట తెరచిపోతే నేను మూతి మీద మీద ఉన్న మగనే కాదు. రే నరసింహ, 10 నిమిషాల్లో క్లోజ్ అయ్యి ఏ పప్పు దగ్గరికి వెళ్ళానా నుంచో వెళ్ళవాడు. నీకు అక్కడ ఒక శ్లోకం వినపడుతుంది, అది జావా అంటే. సమయానికి వచ్చి సేవ్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి. పర్వాలేదండి. ఈ పుణ్యభూమిలో పుట్టిన ప్రతి భారతీయుడు ఆపదలో ఉన్నది అన్నదాతలైనా ఆడవాళ్ళైనా కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే అన్నదాతలకు ఆపదిస్తే అన్నం దొరకదు. ఆడవాళ్ళపై ఇలాగే ఆగాయిత్యాలు జరుగుతూ ఉంటే రేపటి తరానికి మనందరికీ అమ్మ ఉండదు. ఇది మనందరం తెలుసుకోవాల్సిన నగ్న సత్యం. చూడండి, మీరు చాలా మంచివారు. ఈ సమాజంలో పక్కన వాళ్ళకి కష్టం వస్తేనే పట్టించుకొని ఈ కరువు రోజుల్లో మీరు సమాజ శ్రేయస్ కోసం ఎంత పోరాడుతున్నారంటే మిమ్మల్ని చూసినందుకు నాకు చాలా ఆనందంగా ఉందండి. చాలండి, మీరు మరీ పొగడతలతో ఉంచేస్తున్నారు. మీరు చాలా అందంగా ఉన్నారు. మీ పేరేంటి? నా పేరు స్వప్న. నేను లా పూర్తి చేసి జడ్జి కోర్స్ కోసం చదువుతున్నాను. వావ్, మీరు చాలా గ్రేట్ అండి. ఇంత చిన్న వయసులో అంత పెద్ద సాహసం చేస్తున్నారు. మీరు సామాన్యులు కాదండి. మేధస్సుకి వయసుకి సంబంధం ఏముందండి? సాధించాలనే పట్టుదల మనలో ఉండాలి
కానీ ఏదైనా సాధిస్తాం. విజయం మన వశం కాగా తప్పదండి. కరెక్ట్గా చెప్పారు స్వప్న గారు. మీలాగే మీ పేరు కూడా చాలా అందంగా ఉంది. అబ్బో, మీ అబ్బాయిలకి అందమైన అన్నమ్మాయి కనిపిస్తే చాలు అబద్ధాలు అల్లుకుపోతారు, అయస్కాంతంలో అతుక్కుపోవాలని చూస్తారు. లేదండి, మీరు అందంగా కనిపించారు కాబట్టి అలా చెప్పా. మీకు అది తప్పుగా అనిపిస్తే నన్ను క్షమించండి. అయ్యో, ఈ సారీలు పూరీలు ఎందుకులే కానీ మీ పేరేంటో చెప్పండి. నా పేరు నరసింహ. ఈ రాజధాని భూమిలో జరిగే భూదందాలను దర్యాప్తు చేయడానికి ఈ ప్రభుత్వం నియమించిన సిఐడి ఆఫీసర్ని. అంటే కొత్తగా వచ్చిన సిఐడి ఆఫీసర్ మీరేనమాట. చూడండి, ఈ పేద ప్రజలకి చాలా అన్యాయం జరిగింది. నేను కోర్టులో పిటిషన్ కూడా వేశాను. ఒక్కసారి దాన్ని విచారణ చేపట్టి పేద ప్రజలకు న్యాయం జరిగేటట్టు చేయండి ప్లీజ్. చూడండి స్వప్న గారు, ఈ పేద ప్రజలకు అన్యాయం చేయాలని చూసిన వాడు ఎవడైనా, కోట్లకు పడవెత్తిన కోటేశ్వరుడైనా, రాజకీయ సాధారణంలో రారాజైనా ఈ నరసింహ ఎవరిని వదిలిపెట్టాడు. చాలా థ్యాంక్స్ అండి నరసింహ గారు. మరి నేను వెళ్ళొస్తా. చూడండి స్వప్న గారు, నిన్ను చూసిన తొలి చూపులోనే నాలో తొలి ప్రేమ మొదలైంది. ఆ ప్రేమ పెళ్లిగా మారాలని కోరుకుంటూ ఐ లవ్ యూ స్వప్న. స్వాతి ముత్యమై నన్నుల్లో పోరా, గుండె గోటిలో నువ్వుండి పోరా. స్వాతి ముత్యమై నన్నుల్లో పోరా, గుండె గోటిలో నువ్వుండి పోరా. నింగిలో మేఘమై సాగవా, నీలకి వానరాగమై చేరవా. గోపిక నేను బలేదింకా, వదిలేసి నన్నిలా నువ్వెళ్ళిపోకవా. కల 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 స్వాతి ముత్యమై నన్నుల్లో పోరా, గుండె గొడిలో నువ్వుండి పోరా. ముక్కనాది ముక్కనీది, వయసు నాది వలపు నీది, నీకై హలో హలో హలో, మన ఈ నాటకానికి ఎంతో సహాయ సహకారాలు ఇచ్చినటువంటి షాలిం గారికి స్వాగతం సుస్వాగతం.
దాసన్న ఈరోజు జనవరి పండుగ శుభ సందర్భంగా కూచిపూడి గ్రామ యువకులు రౌడీ పులి నాటకం వేసుకునే సందర్భంగా గ్రామస్తులందరికీ ఒక పండుగ వాతావరణం తీసుకొచ్చారు. ఈ శుభ సందర్భంగా గ్రామానికి ఈ నాటకం వేయడానికి సహాయ సహకారం అందించినటువంటి మన ప్రియతమ నాయకుడు అన్నగారు కైతేపల్లి శాలేం రాజు గారు మీ అందరి సమక్షంలో ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రతి ఒక్కరికి జనవరి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. యువకులు కమిటీ వారు అన్నగారికి స్వాగతం పలికి ఉన్నారు. శాలువాతో సత్కరించి ఉన్నారు. ఇప్పుడు కూచిపూడి గ్రామ ప్రజలను ఉద్దేశించి యువతను ఉద్దేశించి అన్నగారు 2 మాటలు మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం. కూచిపూడి గ్రామస్తులందరికీ జనవరి పండుగ శుభాకాంక్షలు. ఇక్కడ చేరిన ప్రతి ఒక్క మన దళితులందరికీ గ్రేస్ ఫౌండేషన్ తరపున శాలేం రాజు గారు నా తరపున ప్రతి ఒక్కరికి పండగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మనం ఇలాంటి పండుగలు ప్రతిరోజు ముందు తరాలకు చేసుకోవాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.
చూపు నీది గుండె నాది శ్వాస నీది అయినా వయ్యారి నాటి మయూరి పదవే సరాసరి నిన్ను చూస్తే పేకే పాప ఒళ్ళో నడేరా సొగసు నిట్ట చేకేదువారా ఓ కన్యకామణి సరసాలు చాలు పదవే వదిలేసి నన్నిలా నువ్వెళ్ళిపోకలా కల కల కలలా స్వాతి ముత్యమై నన్నల్లు కోరా గుండె గూటిలో నువ్వుండిపోరా పంచుకుంటే లిప్ స్వీట్ పెరిగిపోదా హార్ట్ బీట్ మారం మనాలి దూరం తగ్గాలి అప్పుడే ఆనందమే కౌగిలిస్తా కన్ను గీటు వెంట వస్తా వెన్ను మీటు పారా హుషారు చూపి నిజరు అందాయిన అందమే వెంట పడితేనే రెచ్చిపోతా రెచ్చిపోతే ఆ చిచ్చి కొడతా చిచ్చి కొడితే నీ రెచ్చ కొడతా మిస్సు కాస్తా మిస్సెస్ నీ నాగలేనురా నా మాట కాస్త వినరా ఉయ్యాలలో పర్రా ఒడి చేరి అందగాడా అలా అలా అలలా స్వాతి ముత్యమా నన్నల్లుకోవా గుండె గుడ్డిలో నువ్వుండిపోరా నింగిలో నీలి మేఘమై సాగవా నీలకి వానరాగమై చేరవా ఓ బాల గోపిక నేనోపలేనిక వదిలేసి నన్నిలా నువ్వెళ్ళిపోకలా కల కల కలలా ఇన్స్పెక్టర్ విజయ్ అక్కడ పాము పెట్టలు వేలు పెట్టి ఏమీ ఎరగనట్టు ప్రియురాలతో సరసాలు ఆడుతున్నావా? ఎవడా నువ్వు నోటికొచ్చినట్టు వాగుతున్నావు నరాలు కత్తిరించేస్తున్నా కొడక రే విజయ్ మేమేమిటో మా పవర్ ఏమిటో తెలిసి కూడా మేము కట్టబోయే రెస్టారెంట్ పనులను అడ్డుకుంటావా? ఎంత ధైర్యం రానికో? రే అన్యాయంగా అమాయకులైనా ఈ పేద ప్రజల భూముల్ని కబ్జా చేసిందే చాలగా కోర్టు కేసులో ఉన్న ఆ భూముల్లో మీ ఇష్టానుసారంగా రెస్టారెంట్లు ఫైవ్ స్టార్ హోటళ్ళు పట్టుకుంటూ పోతే కళ్ళు మూసుకుని కూర్చోదురా ఈ ప్రభుత్వం. విజయ్ ఈ ప్రభుత్వమే మా గుప్పెట్లో ఉందిరా. నాన్న ఎవరు తెలుసా? పవర్లో ఉన్న పొలిటీషియన్ ఈ స్టేట్ కాబోయే సీఎం భగవాన్ రుద్ర భగవాన్. రే నీ అన్న కాబోయే సీఎం అయినా పిఎం అయినా ఐ డోంట్ కేర్. పదవిని అడ్డం పెట్టుకుని ఈ పేద ప్రజలకు అన్యాయం చేయాలని చూస్తే అమ్మతోడు అడ్డంగా నరికేస్తా. రే విజయ్ నిన్ను వదలనురా. రే ఈ టైగర్ విజయ్
వస్తా వెళ్ళొస్తా, కానీ నిన్ను వల్ల గడి పంపుకుండా ఈ రొద్దు నాకు వదిలిపెట్టరా. అందాక రిలాక్స్. డార్లింగ్, ఏమిటి ఇంత ఆలస్యమైంది? నేను వచ్చి ఎంతసేపు అయిందో తెలుసా నీకు? మీరంటే మగాళ్ళు బాబు, మేమంటే ఆడవాళ్ళం. ఆ మాత్రం లేట్ అవుతుంది, అర్థం చేసుకోలేరా ఏంటి? అవునులే, మీ ఆడవాళ్ళకి అద్దం కనపడితే చాలు అయస్కాంతంలో అతుక్కుపోవడం అలవాటే కదా. అబ్బో, ఆ మాత్రం రెడీ అవ్వకపోతే మీ మగాళ్ళ కంటికి కనపడం కదా. మా కంటికి కనపడాలనా, లేక మా మనసు కొల్లగొట్టాలనా మీ ఈ కలరింగ్లు? అబ్బో, మేము రెడీ అయ్యి అలా బయటికి వస్తే చాలు మీ కోర చూపులతో మమ్మల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తారు. స్వప్న, నువ్వు ఇంత ట్రెడిషనల్గా ఉంటేనే తట్టుకోలేను, అలాంటిది ఇంత బ్యూటిఫుల్గా ఉంటే రెడీ అవుతుంటే ఇక ఈ కూచిపూడి బుల్లోడిని ఆపటం కష్టమేమో స్వప్న. అబ్బో, అంత అందంగా ఉన్నానా? చాలా చాలా స్పెషల్గా ఉన్నావు స్వప్న. ఈరోజు నిన్ను నీ అందాన్ని చూస్తే అప్సరసలైన అసూయ పడాల్సిందే. కలువరేకు లాంటి ఆ కాటుక కళ్ళు, ఆ లేత పాలమిగి లాంటి పెదాలను చూస్తుంటే చిక్కెక్కిపోతుంది స్వప్న. ఆహా, విజయ్, ఇంకా ఏమనిపిస్తుంది నన్ను చూస్తుంటే? మాటల్లో చెప్పలేనివి చాలా ఉన్నాయి స్వప్న. ఒక్క ఛాన్స్ ఇస్తే చాక్లెట్ లాంటి ఈ పెదాలతో పరిచయం పెంచుకోవాలనిపిస్తుంది, ఈ ఏకాంతాన్ని ఎంజాయ్ చేయాలనిపిస్తుంది స్వప్న. అబ్బో, ఈ చిలిపి కృష్ణుడి దగ్గర చిలిపి చేష్టలు చాలానే ఉన్నాయి. అవన్నీ ఇప్పుడు కాదండి, మనకి మూడు ముళ్ళు పడతాయి చూడండి, అప్పటి వరకు నో ఛాన్స్. ఇక ఆగడం నా వల్ల కాదు డార్లింగ్. మహమ్మద్
హలో పులి రౌడీ పులి విక్కీ రాసావరం రౌడీ పులి పెప్పులుగా మారి ఈ రాష్ట్రాన్ని ధర్మ సంసార సంభవామి యుగే యుగే సంభవం యుగే సంభవం సంభవం యుగే సంభవం ధర్మానికి నీవే మూలివై న్యాయానికి నీవే మూర్తివై ధర్మానికి నీవే రాజువై న్యాయానికి నీవే మూర్తివై అది నీతివే అణిచివై అన్యాయమే పురుషువై అది నీకే సంభవం 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 చేరినావు కాకి చెరుపు పండగా తీరినావు ప్రేమిని చేరు పెరగలగా ఆపినావు మంటలు మంటలు ఎవరివి ఆపగే బొమ్మలు ఎవరివి నీ తల్లివా నీ చెల్లివా నీ తల్లివా నీ చెల్లివా దిక్కులోని అనాథలవా పక్కన భాగ్యులవా ఆ పాపుక పాలికి పులివై రమణి పులివై రమణి పులివై సాగిపో సంభవం నీకే సంభవం సంభవం నీకే సంభవం కన్యానికి నీవే మూర్తివై ధర్మానికి నీవే రాజువై న్యాయానికి నీవే మూర్తివై ధర్మానికి నీవే రాజువై అన్యాయమే తులసివై అది నీతియే అణచివై ఇది నీకే సంభవం 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 ఆడపిల్లని మారభంగం చేసి కిరాతకుడు అధికార పార్టీ ఎమ్మెల్యే కొడుకు దాదా వీడే అఘాయితం జరగలేదని దొంగ సర్టిఫికేట్ తయారు చేసిన దొంగన కొడుకు. రే పాపాత్ముడా, పదవి చేతిలో ఉందని చట్టాన్ని చేతిలో తీసుకొని ఆడవాళ్ళ జీవితాన్ని చిదిమేయాలని చూస్తావారా? ఏరా, ప్రాణాలు పోయాల్సిన ఈ చేతులతో పైసలకి ఆశపడి పాపం చేసిన వాడితో చేతులు కలుపుతావా? నీచుడా! అబద్ధాల సాక్ష్యాలతో ఆ కోర్టులో శిక్ష పడకుండా తప్పించుకోగలరు. ఇక్కడ ఈ రౌడీ బోలి వేసే శిక్ష ఏంటో తెలుసా? మరణదండన.
రే సూర్య, దొరా శివ, వీళ్ళ సవాలు చూసి మరొకడు ఏ ఆడపిల్ల జీవితాన్నైనా చిదిమేయాలని చూస్తే ప్రాణభయంతో చచ్చిపోవాలి. అర్థమైందా? సరే దాదా. ఆడవాళ్ళ మీద వ్యామోహం పెంచుకొని అధికార దుర్యోగానికి పాల్పడి అడ్డగాడుదులు ఈ రాష్ట్రంలో చాలా ఉన్నాయి. వాళ్ళ రక్తం కళ్ళ చూడండి, ఈ రౌడీ పులి నిద్రపోదు. జైలు నుంచి తప్పించుకొని రంగు మార్చి ఈ రాక్షస రాజ్యంలో రౌడీ పులిగా కొత్త అవతారం ఎత్తినంత మాత్రాన నువ్వు ఎవరో గుర్తుపట్టలేననుకున్నావా మిస్టర్ విక్రమ్? ఈ రౌడీ పులి పంజరంలో అడుగుపెట్టి ఈ విక్కీ దాదా చరిత్ర చదివిన అపరచానికుళ్ళ అడ్డగోలుగా మాట్లాడుతున్నావు. ఎవరు నువ్వు? ఈ రాక్షస రాజ్యానికి రుస్తుని, ఈ రౌడీ రాజ్యానికి వారసుడిని, ఈ బొబ్బిలి గడ్డ మీద పుట్టిన గాండ్రు బెబ్బులుని, రాజా బొబ్బిలి రాజాని. నువ్వు రుస్తువైనా వస్తాదైనా ఈ పులి ముందు కదరా నీ పొగరు. ఈ రౌడీ పులి రక్తపారాడని బలి కాకముందే బయలుదేరు, బ్రతికిపోతావు. లేదంటే ఈ పులి చేతిలో ప్రాణాలు పోగొట్టుకుంటావు. చూడు విక్రమ్, పొగరు నా ఇంటి పేరులోనే ఉంది, బలుపు నా బ్లడ్లోనే ఉంది. ఇక గెలుపంటావా? అది నాలో ఉండే దమ్మును పట్టేటి శైలి ఉంటుంది. దాన్ని కెలకాలని చూడకు, ఓడిపోతావు. ఓడిపోవటం ఓడిపోవటం ఈ రౌడీ పులి రక్తంలోనే లేదు. ఈ పులి పంజా ఇప్పకముందే పారిపో, ప్రాణాలైనా దొక్కుతాయి. ఈ రోజు నీ తల తీసి ఆ పుష్పరాజు గారి చేతుల్లో పెడతానని శపథం చేసి వచ్చా. కానీ ఎన్నాళ్ళు నా గుండెల్లో రగులుతున్న నా పగ, ప్రతీకారానికి కారణమైన నువ్వే నా కళ్ళ ముందు కనపడుతుంటే నీ ప్రాణాలు తీయకుండా ఎలా పారిపోతాననుకుంటున్నావు మిస్టర్ విక్రమ్? ఏంటి నువ్వు మాట్లాడేది? నీ పగ ప్రతీకారానికి కారణం నేనా? ఎస్, నువ్వే. నా అన్న ప్రాణాలు బలి తీసుకున్న నీకోసమే ఆ రాక్షసులతో చేతులు కలిపి ఈ రాక్షరాజ్యంలో చేరి పగబట్టిన బెబ్బుల నీ కోసం వేటాడుతుంది. వాట్? నీ అన్నయ్య నేనేం చంపానా? అసలు మీ అన్నయ్య ఏంటో ఎవరు నాకేం తెలీదు. గతం గుర్తుకు రావడం లేదా విక్రమ్? ఆనాడు రాజధాని భూముల కోసం న్యాయ పోరాటం చేసి అన్యాయంగా నీ చేతుల్లో బలి తీసుకున్న లాయర్ రాజశేఖర్ నా అన్నయ్య. చూడు రాజా, మీ అన్నయ్య మర్డర్ కేసు కారణం ఏం కాదు. ఆ హత్యకి నాకు ఎటువంటి సంబంధం లేదు. ఇది నిజం, నన్ను నమ్ము. మరైతే నా అన్న హత్య కేసులో కీలక సాక్షి ఉన్న జర్నలిస్ట్ శైలును ప్రేమిస్తూ నటించి ఆమె ప్రాణాలను ఎందుకు పట్టలు పెట్టుకున్నావు? నో నో, నా శైలుని నేను చంపలేదు. నువ్వు చెప్పే అబద్ధాన్ని నిజమని నమ్మే అమాయకుడు కాదు ఈ రాజా, బొబ్బిలి రాజా.
ఈ సమాజంలో నిజాన్ని కూడా నిర్భయంగా నిరూపించలేం రాజా. ఏది నిజం? ఆనాడు న్యాయాన్ని కాపాడాల్సిన నువ్వే అన్యాయానికి అమ్ముడుపోయి నా అన్న ప్రాణాలు తీయటం నిజం కాదా? మరో అమాయకురాలు ప్రాణాలని పొట్టన పెట్టుకోవడం నిజం కాదా? వాటన్నిటి కారణం నువ్వు కాదా? రాజా, పులి సైలెంట్గా ఉంటుందని గర్జన చేయాలని చూడకు. నేను జూలో ఉన్న సింహాన్ని కాదు, పిచ్చి వేషాలు వేస్తే వదిలేయడానికి నేను జాతరలో జంతువుని కాదు, పులిని, రౌడీ పులిని. నువ్వు రౌడీ పులివి అయితే నేను రాజా, పులి రాజానే. అయితే రా, నీ ప్రాణాలు తీసి నా అన్న ఆత్మకు శాంతిని చేకూరుతా. రేస్ గుర్రంలా రెచ్చిపోతున్నావు. పంజాబీ అయిపోయిన ఈ రౌడీ పులి రుద్రతాండం ఎలా ఉంటుందో పరిశీలన చేస్తారా? మరొకసారి ఈ రౌడీ పులితో పెట్టుకోవాలని చూడకు. వస్తా, మళ్ళీ వస్తా. ఎన్నాళ్ళకి నా కళ నెరవేరబోతుందిరా. ఈ స్టేట్ కి సీఎం కావాలన్న నా కోరిక త్వరలో తీరబోతుందిరా. ఈ రాష్ట్రం మన గుప్పెట్లోకి రాబోతుందిరా. అవునన్నా, నీ ప్లాన్ సూపర్ అన్నా. నీ ఐడియాలజీ అమోఘమన్నా. నీ తెలివిని చూస్తే తల పండిన వాడైనా తల కిందులు అవ్వాల్సిందే అన్నా. తమ్ముడు తమ్ముడు, మనం మాస్టర్ ప్లాన్ వేస్తే తల పండిన మేధావులైనా చక్రం తిప్పిన చాణక్యులైనా చతికిలబడాల్సిందేరా. అడవిలో తిరిగే పులితో రాజకీయంలో ఈ రుద్ర భగవంతో పెట్టుకుంటే ఓడిపోవాల్సిందేరా. అన్నా, ఇన్నాళ్ళు మనం రౌడీజంతో కబ్జాలు చేసి కూలీలు చేసి ఓట్లు కొల్లగొట్టాం. ఇక నువ్వు ఈ స్టేట్ గా సీఎం కాబోతున్నావు. ఇక మనం కోట్లు కొల్లగొట్టి కుబేరులం అవుదామన్నా. తమ్ముడు, మన కోట్లు మింగేసిన ఈ లేబర్ కూలీనా కొడుకులు 4 ఎంగిలి మెతుకులు విసిరేస్తే చాలురా. అవే పంచపక్ష పరిమాణాలుగా భావించి గెంతులేస్తారు. అవునన్నా, ఈ పేద ప్రజలకు మంచి చెడు ముఖ్యం కాదన్నా. వీళ్ళకి కులం మతమే వీళ్ళకి ముఖ్యమన్నా. ఈ ప్రజల్లో ఈ కుల పిచ్చి, ఈ మత పిచ్చి ఉన్నంత కాలం మనలాంటి రక్తసులే రాజ్యం వెళతారన్నా. తమ్ముడు తమ్ముడు, ఈ రుద్ర భగవంతో పెట్టుకున్నవాడు ఈ భూమి మీద బ్రతకలేడురా. మతాల మధ్య చిచ్చు రేపి, కులాల మధ్య చిచ్చు రేపి రాష్ట్ర రోగులతో ఈ యువకులు రెచ్చగొడితేనే మనం చక్రవర్తులం కాగలం. అన్నా, తమ్ముడు కూడా వచ్చాడు. ఈ స్టేట్కి నువ్వు సీఎం కాబోతున్నావు. ఈ శుభ సందర్భంలో చిన్న పార్టీ చేసుకుందామన్నా. ఏమంటావు? ఏ హంసా, కమాన్ కమాన్ విత్ మీ డాన్స్.
సైడ్ అయిపోతుంది. This is a night song. ఇది సన్నీ లియోన్ కాదా? మా వైజాగ్ కి ఇదే సన్నీ లియోన్ రో. మనం కట్టబోయే రాయల్ రెస్టారెంట్ పనులు ఎంతవరకు వచ్చాయిరా? అన్నా ఆ రెస్టారెంట్ పనులను ఒక పోలీసు వాడు వచ్చి అడ్డుకుంటున్నాడన్నా. ఎవడ్రా ఈ ఏపీలో మనల్ని ఆపేది? ఈ ప్రభుత్వమే మన చేతుల్లో ఉంది. మనం చేసిందే న్యాయం, చేసిందే చట్టం. కాదని ఎదురు తిరిగిన వాడిని అడ్డంగా నరకడమే మన ధర్మం. ఇంతకీ ఎవడ్రా వాడు? అన్నా ఇన్స్పెక్టర్ టైగర్ విజయ్ అంట. మనమేటో తెలుసుకోడా మనతోనే వారు పెట్టుకుంటున్నాడన్నా. తమ్ముడు, వచ్చిన కొత్తలో ప్రతి ఒక్కడు పోటుగాడిగానే కనిపిస్తాడురా. కొన్ని రోజులు పోయాక కామ్ అయిపోతాడు. అది కామన్ పాయింటే. వాడు కూడా అంతేలేరా అన్నా? అంతేకాదన్నా, వాడు కళ్ళు చూస్తుంటే శ్రమ పౌరుషం కళ్ళల్లో కనబడుతుందన్నా. వాడు కసి చూస్తుంటే పులి వేటకు వెళ్ళే దాని కళ్ళల్లో
కసి కనపడుతుందన్నా. తమ్ముడు, వాడు సీమలో పుట్టినా సింహం కడుపున పుట్టినా ఈ యమకింకరులతో పెట్టుకున్నాక ఆ యమలోకానికి పోవడమే. అంతేకాదన్నా, ఈ రాజధాని భూములను మనం కబ్జా చేసామని ఒక లేడీ టైగర్ వచ్చి కోర్టులో పిటిషన్ వేసిందన్నా. అంటే ఆ ప్రేమ పావురాలు ఈ పాతాల భైరవుణ్ణి పడగొట్టాలని ప్రయత్నాలు చేస్తున్నాయన్నమాట. ఇప్పుడు చూడు, ఈ రుద్ర భగవాన్ కొట్టబోయే దెబ్బకి ఆ విజయ్ గాడి ప్రాణం, దాని మానం ఒకేసారి మటాయ్. ఎవరిని రే రాక్షసులారా, ఇంకా ఎన్ని కుట్రలు, కుతంత్రాలు, కబ్జాలు, కూలీలు చేయాలని చూస్తారా? ఇక మీ ఆటలు సాగవు. మిమ్మల్ని అంతా చేయడానికి ఈ ఆంధ్రసింహం అడుగు పెట్టింది. ఏ నరసింహ భగవాన్, ఈ రుద్ర భగవాన్ రాజమందిరంలోకి సింహపురి సింహంలా వచ్చి సింహంలా ఛాలెంజ్ చేస్తున్నావు. నా చేతులు చచ్చిపోతావు. రే రుద్ర భగవాన్, అధికార పీఠం కోసం, అందరం ఎక్కడం కోసం ప్రజాస్వామ్యాన్ని కూలి చేసి కులాల మధ్య, మతాల మధ్య చిచ్చు రేపుతావా? ఈ జనాలను పిచ్చివాళ్ళని చేయాలని చూస్తే ఈ పేద ప్రజల భూములను కబ్జాలు చేసి వాళ్ళకి అన్యాయం చేయాలని చూస్తే ఇక్కడ ఒక్కడు కూడా ప్రాణాలతో మిగలడు. నరసింహ, నేనేమిటో, నా పవర్ ఏమిటో తెలిసే ఈ చదరంగంలోకి అడుగు పెట్టావా? నా దారికి అటు వచ్చిన నీ